Good evening, my dear students and my followers. ఇవాళ మనం దాదాపు 3-4 రోజుల నుంచి అకౌంటెన్సీ సబ్జెక్ట్ గురించి, దాని యొక్క విశిష్టత గురించి, దాని యొక్క ఉన్నతి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మెయిన్గా మనం మాట్లాడేది ఏంటంటే, వేలు పెట్టి చూపించకుండా కనీసం ఈ పాయింట్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకోలేదనే విషయంలోనే నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే తప్పులు ఎంచాలంటే ప్రతి ఒక్కరిని తప్పులు ఎంచవచ్చు, నన్ను కూడా తప్పులు ఎంచేవాళ్ళు ఉంటారు. కానీ అందుకనే మనం మాట్లాడే విధానంలో ఎలా ఉండాలంటే, ఈ పాయింట్ కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుండేది అని ఇది మాత్రం ఖచ్చితంగా ఎవరైనా అభిప్రాయాన్ని వెలిబుచ్చే అవకాశం మాత్రం ఉంటుంది. అదే నేను వెలిబుచ్చుతున్నాను. ఇప్పుడు ఇవాళ తెలుగు అకాడమీ అని దాన్ని తయారు చేసి దానికే పెత్తనాలు అప్పచెప్పి మీరు దాన్ని మీ సిలబస్ని మీరు నిర్దేశించండి, దాంట్లో కంటెంట్స్ని మీరే చేయండి అని వాళ్ళకి అప్పచెప్పినప్పుడు తగిన శ్రద్ధ తీసుకున్నట్టయితే ఇవాళ నాబోటి వాళ్ళకి అసలు కామెంటే ఉండదు. హ్యాపీగా ఇవాళ స్టూడెంట్స్ కూడా వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం ఉండేది. వాళ్ళ అకౌంటెన్సీ ఈరోజు కూడా బ్యాడ్ ఏంటంటే, ఈరోజు కూడా అకౌంటెన్సీ సబ్జెక్టు మీద పెద్దగా విలువను గుర్తించిన సందర్భాలు లేవు. ఏది దొరక్క చేశారనుకుంటున్నారు. ఎంపీసీ కంటే, బైపీసీ కంటే, ఇంకోటి కంటే అడ్మినిస్ట్రేటర్ పోస్టు అంటే చాలా ఉన్నతమైనది. ఎందుకంటే కంప్లీటు అతని కనుసనలోనే వ్యవహారాలు నడుస్తాయంటే చిన్న విషయం కాదు. రాజుగారి కంటే మంత్రి చాలా గొప్పవాడు. ఎందుకంటే మంత్రి గారి ఆలోచన విధానం రాజుగారిని కన్విన్స్ చేసి రాజుగారిని ఆ విధంగా అమలుపరిచే విధానంలో మంత్రి గారి హస్తం ఉంటుంది. ఇది కూడా అదే పరిస్థితి. కాబట్టి ఏంటంటే దీని పర్పస్ కనుక తెలుసుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. మెయిన్గా ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం, ఇది వ్యాపార గణితం అని అనుకుంటున్నాం. ఇట్ ఈస్ స్పెషలీ డిజైన్డ్ ఫర్ ద కామర్స్ పీపుల్, ద బిజినెస్ పీపుల్. అటువంటిప్పుడు ఏమనుకోవాలి, బిజినెస్ పీపుల్కి ఈ అకౌంటెన్సీ వల్ల ఉపయోగం ఏంటి, ఎందుకు అకౌంటెన్సీని అనుసరించాలి, బిజినెస్లో ఫైనాన్స్ ఎంత అవసరం. ఎందుకంటే బిజినెస్ ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ యువర్ ఓన్ డ్రీమ్డ్ ప్రాజెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ రిక్వైర్ సమ్ ఫైనాన్స్. డబ్బు లేకుండా మీరు ఒక అడుగు కూడా ముందుకు పడదు. డబ్బుతో పాటు మీ ఐడియాలజీని కూడా వర్క్ చేయించగలగాలి. తర్వాత ఏంటంటే మేనేజరల్ పవర్స్ కావాలి. అంటే మీకు ఆ మేనేజ్మెంట్ అంటే ఎవరితోటి ఏ పని చేయించుకోవాలో. ఎందుకంటే చూస్తారు ఇప్పుడు ఇవాళ కాంట్రాక్టర్లు అందరూ కూడా పెద్ద కాంట్రాక్టర్లు అందరూ ఇంజనీరింగ్ చదివి కాంట్రాక్టర్లు కాలేదు. వాళ్ళు ఇవాళ హోటల్ పెట్టిన వాళ్ళందరూ కుక్కగా పనిచేసి చెప్పగా పనిచేసి హోటల్ పెట్టిన వాళ్ళు కాదు. ఇవాళ విద్యాలయాలు అన్నీ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా పిహెచ్డీలు చేసి ఇదే చేసిన వాళ్ళు కాదు. వాళ్ళకి ఆలోచన ఉంది, ఇది చేస్తే బాగుంటుంది అనుకున్నారు. డిమాండ్ అండ్ సప్లై, ఎక్కడైతే సప్లై తక్కువ ఉంటుందో డిమాండ్ ఎక్కువ ఉంటుందో అక్కడ దానికి తగిన బిజినెస్ నేర్చుకోవడం అదే తెలివైన పని అంటే. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి, ఎవరు ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. దానికి కావాల్సింది ఏంటంటే రెండు థింగ్స్, ఇంపార్టెంట్ థింగ్స్. వన్ ఈజ్ మనీ, ద సెకండ్ వన్ ఈజ్ మేనేజర్ కెపాసిటీ టు మెయింటైన్, టు స్టార్ట్ అండ్ రన్ ది బిజినెస్. అంతే, ఇంతకుమించి మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు దీంట్లో. సో బిజినెస్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి బిజినెస్ మ్యాన్ యొక్క టెన్షన్ ఎలా ఉంటుంది, నేను నా బిజినెస్కి తగిన వనరులు ఎంత కావాలి, ఆ ఎంత నేను ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనే ఆలోచన వ్యాపారస్తులకు ఉంటుంది. దాని విధంగా ఒక ప్లానింగ్ తయారు చేసుకుంటాడు. ఈ నీడ్ నాట్ బి ఏ కామర్స్ కామర్స్ స్టూడెంట్ అయ్యి ఉండక్కర్లేదు. కామర్స్లో ఏబిసిడీలు తెలియక్కర్లేదు. రఫ్గా పేపర్ మీద వేసుకోవచ్చు. ఇంటి కిరాయి, అద్దె, అడ్వాన్స్ ఎంత ఇవ్వాల్సి వస్తుంది, రా మెటీరియల్ ఎంత కొనాలి, లేకపోతే ట్రేడబుల్ గూడ్స్ ఎంత కొనాలి, ఇవన్నీ ఆఫీసులో ఫర్నిచర్ ఎంత కాస్ట్, అది పేపర్ మీద వేసుకుంటే సరిపోద్ది కదా. ఒక అంకెలు తెలిస్తే చాలు, ఇంకేం అక్కర్లా. అంకెలు తెలియకపోయినా కూడా ఎవరినన్నా పెట్టుకుని అంకెలు ఏరా బాబు అని చదువుతూ ఇవాళ పెద్ద బిజినెస్ పీపుల్, సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ అందరూ కూడా పూర్తిగా పిహెచ్డీలు చేసిన వాళ్ళు కాదు. ఎందుకంటే నా క్లయింట్స్లోనే చాలామంది ఉన్నారు, అన్పడ్లు ఉన్నారు. ఏ చదువు సంధ్య లేని వాళ్ళు ఇవాళ పెద్ద బిజినెస్ మెన్గా నిలబడిపోయారు ఉన్నారా. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలన్న విషయం. అయితే దీంట్లో అంటే బిజినెస్ని ప్రభావితం చేసేది ఏమిటి
అనే అంశం గురించి వస్తే దాని గురించి ఆయన లోకా పాస్టోర్ గారు ఏం చేశారంటే క్లాసిఫికేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చేశారు. క్లాసిఫికేషన్ అంటే తెలుసు కదా మీకు, డివిజన్, భాగాలు. అంటే ముఖ్యమైన భాగాలు ఏంటి, వ్యాపారాన్ని ప్రారంభించి రన్ చేయాలంటే ముఖ్యమైన భాగాలు ఏదో ఉండాలి కదా. ఆ ముఖ్యమైన భాగాలు ఏంటి, ఆ ముఖ్యమైన భాగాలని ఆయన 3 రకాలుగా దాన్ని విడగొట్టాడు. దాంట్లో ఏంటంటే మీకు పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. 3 చేశాడు ఆయన, 36 చేయలే. మరి 3 చేయాల్సి వై 3, వై నాట్ 4 అండ్ వై నాట్ 2? అంటే లోకా పాస్టోర్ గారికి అది ఏమైనా లక్కీ నెంబరా? చాలామందికి ఉంటుంది చూడండి, 9 నెంబర్ అని, 7 నెంబర్ అని ఏవో ఉంటాయి కదా. కానీ మరి ఆయనకి ఏమైనా లక్కీ నెంబర్ అంటే కానే కాదు. దానికి ఏంటంటే ఒక పర్పస్ఫుల్గా ఆయన దాన్ని 3 డివిజన్లు చేశాడు. 3 క్లాసిఫికేషన్స్ వర్ మేడ్. దోస్ ఆర్ నథింగ్ బట్ పర్సనల్ అకౌంట్స్, రియల్ అకౌంట్స్ అండ్ నామినల్ అకౌంట్స్. మరి ఆ పర్పస్, దీనికి ఒక పర్పస్ ఉంది, క్లాసిఫికేషన్ చేయడానికి ఒక పర్పస్ ఉంది. ఆ పర్పస్ ఏంటి అనేది ఎక్కడా కూడా మన ఏ బుక్స్లో కూడా, ఇంటర్మీడియట్లో స్టార్ట్ అయినప్పుడు అసలు చెప్పాలి, ఇంటర్మీడియట్లో చెప్పలేదు, డిగ్రీలో చెప్పలేదు, సిఏ బుక్స్లో ఎక్కడా చెప్పలేదండి. వై క్లాసిఫికేషన్ వాజ్ మేడ్, ఈజ్ దర్ ఎనీ పర్పస్ ఫర్ డూయింగ్ దిస్ అనేది ఎక్కడ నోవేర్ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయిన్డ్ వెల్. దాన్ని నేను చెప్పేది ఏంటంటే ఎవ్రీ బిజినెస్ మ్యాన్ ఈజ్ ఇన్ నీడ్ ఆఫ్ 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి వ్యాపారికి 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ ఉంటాయి. 2 ఇంపార్టెంట్ రిపోర్ట్స్. వన్ ఈజ్ a statement showing the financial status of a business at a given period, at a given time. అంటే నేను వ్యాపారం ప్రారంభించాను, ఎంతో ఉత్సాహంతో వ్యాపారం ప్రారంభించాను, ఇంట్లో అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు తెచ్చాను, మధ్యలో అవసరాలకి నేను ఫ్రెండ్స్ దగ్గర, రిలేటివ్స్ దగ్గర డబ్బులు తెచ్చాను, తర్వాత ఆ మాట మంచితనంతో నేను సరుకుల్ని, సర్వీసెస్ని అరువుకు తెచ్చాను, కొంత అడ్వాన్స్ ఇచ్చి కానీ అసలు అడ్వాన్స్ ఇవ్వక కానీ అరువుకు తెచ్చాను. అట్లనే కొంతమందిని ఎంప్లాయీస్ని పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ తీసుకుని నెల తర్వాత వాళ్ళకి జీతాలు ఇచ్చాను, రెంట్ కూడా నెల తర్వాత రెంట్ ఇచ్చాను. ఇవన్నీ ఉన్నాయి. కానీ మరి ఇవన్నీ తీర్చాల్సినవి కదా. అరువుకు తెచ్చిన సరుకుల నిమిత్తం డబ్బులు ఇవ్వాలి. బికాస్ ద గూడ్స్ వర్ రిసీవ్డ్ ఆల్రెడీ, ఇట్ వాజ్ కన్జ్యూమ్డ్, ఇట్ వాజ్ సోల్డ్ అవుట్. కానీ మనం డబ్బులు ఇచ్చామా? ఇప్పటివరకు ఇవ్వలే ఉన్నారా? అట్లనే ఫైనాన్స్ తెచ్చావు ఎందుకు? ది పర్పస్ ఆఫ్ టేకింగ్ ఏ ఫైనాన్స్ ఫ్రమ్ ఎనీబడి, ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రమ్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్, ఆర్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్. ద పర్పస్ ఈజ్ to meet the immediate expenses of the business, or to make a development activity in the business, or to take a new activity connected with this. ఇన్ని రకాల కారణాలు ఉండొచ్చు. ఏదైనా సరే పర్పస్ ఉంటుంది. కారణం లేకుండా ఏ అడుగు ముందుకు పడదు. ఆ కారణం ఏంటో తెలియాలి అన్నారా? ఆ విధంగా మనకి డబ్బులు అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పే స్టేట్మెంట్, దట్ ఈజ్ దాన్నే బ్యాలెన్స్ షీట్ అని పిలుస్తాం. మీ అందరికీ తెలుసు బ్యాలెన్స్ షీట్ అంటే. బ్యాలెన్స్ అంటే నిల్వ, నికరం, షీట్ అంటే స్టేట్మెంట్. చూసారా? దీన్ని కూడా విడమర్చి చెప్పాలి అంటాను నేను. ఎందుకంటే వీళ్ళు చాలా కిడ్స్, మెచ్యూరిటీకి దూరంగా ఉన్న వ్యక్తులు, ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ అంటే మెచ్యూరిటీకి దూరంగా ఉన్నవాళ్ళు విడమర్చి చెప్తే ఏమవుతుంది? ఇదే అని అర్థం అవుతుంది. బ్యాలెన్స్ షీట్ అంటే కంఠస్థం పట్టాల్సిన అవసరం వస్తుంది, గట్ బై హార్ట్ చేయాల్సిన పొజిషన్ కాదు ఇది. బ్యాలెన్స్ షీట్ అంటే నిల్వలు చూపించే పట్టిక. ఏ నిల్వలు? ఏ రోజునైతే మీరు నా పొజిషన్ వేరే మై అని క్వశ్చన్ వేసుకుంటారో, నేను ఇవ్వాల్సిన బాకీలంతా, నా దగ్గర ఉన్న వనరులు ఎంత అనే స్టేట్మెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ బ్యాలెన్స్ షీట్. సో ఆ రోజుకు ఉన్న నిల్వల్ని మనం ఒకటి తయారు చేసుకుని ఆ నిల్వల్ని సరిపోల్చుకోవడం మనకి అవసరం. దట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్. దట్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ ఎ స్టేట్మెంట్ డిస్క్లోజింగ్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఎ బిజినెస్ ఎట్ ఎ గివెన్ టైం. రెండోది ఏంటి? బాగానే ఉంది, నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఎక్కడా కూడా తల వంచుకోవాల్సిన అవసరం లేదు, అందరికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేస్తాను అనుకునే ఒకటి. రెండోది ఏంటంటే మీకు
మరి వ్యాపారం ఎంతో ఉత్సాహంగా స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ మై డ్రీమ్డ్ ప్రాజెక్ట్, వెదర్ ఐఎమ్ గెటింగ్ ద ఎస్టిమేటెడ్ మార్జిన్ ఆర్ నాట్. నిజంగా నేను అనుకున్నంత లాభం వస్తుందా, రావట్లేదా అనే ఆతృత 24 గంటల్లో వర్క్ చేస్తూ ఉంటుంది మైండ్లో. మరి మీరు అనుకున్న ఆశించిన ఫలితం ఎప్పుడైతే పొందారో అప్పుడు సాటిస్ఫై అవుతారు. ఓకే, మై ఐడియా ఈజ్ గుడ్, ఐఎమ్ వర్కింగ్ వెల్ అనుకుని ఎప్పుడైతే తృప్తి ఫీల్ అవుతారో మీ బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. కానీ అది తెలుసుకోలేని పొజిషన్లో అసలు దానికి చూద్దాంలే ఒక సంవత్సరం కానీ అనుకుంటే సంవత్సరానికి తెల్లారిపోవచ్చు. మీ దగ్గర ఎన్నో అవకతవకలు జరగవచ్చు, అవకతవకలు మీ దృష్టిలో రాకపోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది ఫైనాన్షియల్ స్టేటస్తో పాటు ద రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఇన్కమ్ స్టేట్మెంట్. మీరు మామూలుగా నేను ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడింగ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ట్రేడింగ్ అంటే మీకు గరిష్టంగా నేను 40 రూపాయల లాభం వస్తుంది అనుకున్న వ్యాపారం ప్రారంభించాను అంటే 100 రూపాయలు కొన్న వస్తువు 140 రూపాయలకు అమ్మితేనే 40 రూపాయల లాభం వస్తుంది, అంతే కదా. వెదర్ ఐఎమ్ గెటింగ్ 40% ఆర్ నాట్, వాట్ ఆర్ ది రీజన్స్ బిహైండ్ ఇట్. అంటే రాకపోతే కారణాలు ఏంటి? ఒకవేళ వచ్చింది అనుకోండి, వచ్చింది ఓకే, లేకపోతే అంతకంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, అదేంటి నా ఊహ 40 కదా, 42 ఎట్లా వచ్చింది అంటే ఏదైనా క్లరికల్ మిస్టేక్స్ ఉండొచ్చు, ఏదైనా ఒమిషన్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చుగా. దాన్ని కొంచెం పరిశీలించాలి, వెరిఫై చేసుకోవాలి. ఓకే, పర్వాలేదు, బాగానే ఉంది. నికర లాభం, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. నికరంగా నాకున్న ఫలితం ఏంటి? నేను గ్రాస్ నాకు 40% వస్తుంది అనుకున్నాను, 35 పైసలు ఖర్చు అయిపోతుంది అనుకున్నాను. రెంట్లు కానీ, శాలరీస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, సెల్ ఫోన్ ఛార్జ్ ఇవన్నీ అయిపోతుంది అనుకున్నాను. నికరంగా నాకు మిగిలిది 5% అనుకున్నాను. వెదర్ ఐఎమ్ గెటింగ్ 5% ఆర్ నాట్, ఆర్ లెస్ దాన్ 5%, వాట్ ఆర్ ది రీజన్స్? ఇవన్నీ తెలుసుకోవడం. అంటే ఈ 2 స్టేట్మెంట్స్ ప్రతి ఒక్కరికి అవసరమేనండి. కూరగాయల వ్యాపారస్తులు కానీ అంబానీ గారి వరకు ఇదే స్టేట్మెంట్లు, ఇంతకు మించి స్టేట్మెంట్లు ఏమి ఉండవండి. మీరు నేర్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. మరి చాలా ఉంటాయి కదా. అంటే దీని యొక్క ఇంటర్నల్ స్టేట్మెంట్స్, దాన్ని కావాల్సిన డివిజన్ చేసుకోవడం. ఆ డివిజన్ మీరు ఎవరైనా చేసుకోవచ్చు. దాని గురించి మీరు ప్రత్యేకించి అధ్యయనం చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీ యొక్క అవసరం అక్కడ సృష్టించబడుతుంది, దాని ప్రకారం మీరు చేసేసుకోండి, ఏమి కాదు. సో దీన్ని మరి దానికి ఈ 2 రిజల్ట్స్ కోసం మాత్రమే క్లాసిఫికేషన్ అకౌంట్స్ చేశారండి. కానీ ఎక్కడా కూడా మన బుక్స్లో మన మహానుభావులు ప్రస్తావించలేదండి. ఇది ఎక్కడా ప్రస్తావించలేదు. మరి ప్రస్తావించిన విషయాలు మీకెలా తెలుసు మాస్టారంటే నేను లోతుకి వెళ్ళి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేశాను. ఏదో కారణం ఉండొచ్చు. ఆ మహానుభావుడు ఈరోజు కూడా లైవ్గా ఆయన చెప్పిన ప్రతి మాట లైవ్గా ఇవాళ ఉంది అంటే ఆయనకి ఏదో ప్రత్యేక కారణాల వల్ల, ప్రత్యేక అనుభవం వల్ల చేసి ఉండొచ్చు అనుకున్నాను. దాని గురించి లోతుగా స్కాన్ చేశాను. స్కాన్ చేస్తే నాకు పర్పస్ తెలిసింది. అది మీరు కూడా చేయొచ్చు. నేను ఒక్కడనే దానికి ఇది కాదని చెప్పగలుగుతాను. సో దాంట్లో ఏంటి, పర్సనల్ అకౌంట్స్ అంటే వ్యక్తి లేని వ్యాపారం లేదండి. వ్యాపారం కానీ వ్యవహారం కానీ ఒక వ్యక్తి ఉండాల్సింది. ఆ వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరు? ఓనర్ ఆఫ్ ది బిజినెస్, ప్రొప్రైటర్ ఆఫ్ ది బిజినెస్. రెండోది సెకండ్ వ్యక్తి ఎవరు ఉంటారండి? ల్యాండ్ లార్డ్. ఏంటంటే మీరు వ్యాపార సంస్థని ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఏదో సెంటర్కి పోయి స్టార్ట్ చేయాలి. ఇంట్లో స్టార్ట్ చేసి కొన్ని ఉంటాయి కాకుండా సెంటర్కి పోయి స్టార్ట్ చేయాలంటే మీకు అక్కడ ఇల్లు లేదు. కాబట్టి ల్యాండ్ లార్డ్ని మనం ఒకటి ఎంచుకోవాలి. మనం ఆయన అడిగిన టర్మ్స్కి తలొగ్గాలి, మనకు ఆయన డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. సో సెకండ్ పర్సన్ హూ ఎంటర్స్ ఇన్ టు ద బిజినెస్ ఈజ్ ల్యాండ్ లార్డ్. థర్డ్ వన్ ఈజ్ బ్యాంకర్. ఎందుకంటే మీరు అనుకున్న డబ్బులు సేకరించి పెట్టుకున్న తర్వాత ప్రతిరోజు ఆ డబ్బులు బ్యాంకులో వేసుకుని నడిచే అంత సెక్యూరిటీస్ ఉన్న పరిస్థితులు ఇవాళ లేవు. కాబట్టి ఒక బ్యాంకర్ని ఎంచుకుని, ఇదిగో నా డబ్బులు కొంత నీ దగ్గర దాచిపెడతాను, నీకు ఏమైనా ఛార్జెస్ ఉంటే నేను ఇచ్చేస్తాను, తర్వాత నేను అవసరానికి నేను తీసుకుంటానని చెప్పి ఆయన దగ్గర ఒక స్థానాన్ని మనం సంపాదించుకోవడం. ఆయన మనకు ఒక ప్రావిజన్ ఇస్తాడు. ఈ విల్ కీప్ ద అమౌంట్ విచ్ ఈజ్ డిపాజిటెడ్ బై అస్. అట్లనే మనం ఇమ్మన్న వాళ్ళకి వాళ్ళు డబ్బులు ఇస్తాడు ఆయన, చెక్కు ద్వారా కానీ ఇంకేదైనా కానీ. ఉన్నారా? అది. తర్వాత థర్డ్ పర్సన్ ఈజ్ తర్వాత మీకు లైసెన్స్ ఇచ్చే అథారిటీ, లైసెన్సింగ్ అథారిటీ. అంటే ఎవరు జిఎస్టీ లైసెన్స్ కావాలంటే జిఎస్టీ అథారిటీస్కి ఫైల్ చేయాలి. తర్వాత ఏదైనా చిట్ ఫండ్స్ స్టార్ట్ చేస్తే చిట్ అథారిటీస్కి చేయాలి. ఒక్కొక్క బిజినెస్కి ఒక్కొక్క రకంగా మీరు ఎక్స్పోర్ట్ చేయాలంటే దానికి ఉన్న ఫార్మాలిటీస్ దేనికి మనకి. అంటే థర్డ్ పర్సన్ ఎవరు అంటే జ్యుడిషియల్ పర్సన్. ఇతను
జ్యుడిషియల్ పర్సన్. ల్యాండ్ లార్డ్ మీకు తెలుస్తుంది, మా వ్యక్తి మీకు తెలుస్తుంది, ఈయన జ్యుడిషియల్ పర్సను, బ్యాంకరు, ఇదంతా. దాని తర్వాత మనకి సప్లయర్ కావాలి, తర్వాత కస్టమర్ కావాలి, దాని తర్వాత మన దగ్గర మన వ్యవహారాలని కనిపెట్టుకునండి, మన ఆప్షన్స్లో కూడా వ్యాపారాన్ని నిర్వహించగలిగిన సమర్థులైన ఎంప్లాయీస్ కావాలి. ఎంప్లాయీస్ కావాలి, తర్వాత సెక్యూరిటీ వాళ్ళు కావాలి. అంటే బిజినెస్ని బట్టి ఇప్పుడు మామూలుగా ఎడ్యుకేషన్లోకి వెళ్తే ఆయాలు కావాలి, స్వీపర్స్ కావాలి, వీళ్ళు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది నేచర్ ఆఫ్ ది బిజినెస్ ఉంటుంది, సైజ్ ఆఫ్ ది బిజినెస్. ఇవందరూ కావాలి. అంటే ఒక వ్యక్తి లేకుండా వ్యాపారం చేయలేము, ప్రారంభించి కొనసాగించలేమని ఏనాడైతే ఆలోచన వచ్చిందో ఆ దిశగా ఉండాలి అని ఆ లోకాభాష్యంలో మహానుభావుడు చెప్పాడు. రెండోది రియల్ అకౌంట్స్. ఏమండి, వ్యక్తులు ఉట్టిగా రారండి. ముందుగా వచ్చిన ఓనర్ గారు కూడా కొంత డబ్బులు సంచిలో నింపుకొని వస్తాడు. ఎందుకంటే ఆ డబ్బులు ఏందే వ్యవహారాన్ని మొదలుపెట్టలేరు కాబట్టి. మరి ఆ డబ్బులు ఎక్కడున్నాయండి? కొంత బ్యాంకులో పెట్టుకున్నాడు, కొంత గల్లాలో పెట్టుకున్నాడు. తర్వాత ఏం చేశాడు? ఆ డబ్బుతోటే కావాల్సిన చైర్లు, ఆ తర్వాత వ్యాన్ అవసరమైతే వ్యాను, కంప్యూటర్ అవసరమైతే కంప్యూటరు, తర్వాత ఇవన్నీ ఆయన కొనుక్కున్నాడు. ఆయన డబ్బుతో, అంటే డబ్బుతో సమానమైనది. అంటే డబ్బుగా తెచ్చాడు, డబ్బుకు మరో రూపం ఇచ్చాడు. దట్ ఈజ్ ఇవన్నీ కూడా ఆస్తులు అంటారు, బిజినెస్ సంబంధిత ఆస్తులు. అంటే ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులు? వచ్చిన డబ్బుల్లోంచే వచ్చినాయి. సో ఆ విధమైన అసెట్స్. అంటే ఈ విధంగా అట్లనే మనం ఎక్కడైనా సెక్యూరిటీ డిపాజిట్ పెట్టాల్సి వస్తుంది, ఏదైనా డీలర్షిప్ కోసం, ఆ డిపాజిట్లు తర్వాత అదే చిట్ ఫండ్ కంపెనీకి డిపాజిట్లు పెట్టాలి, ఇతర డిపాజిట్లు పెట్టాలి, ఆ డిపాజిట్లు. తర్వాత మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకి అవసరార్థం మనం ఏమైనా అడ్వాన్స్లు ఇవ్వాల్సి వస్తుంది, లోన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం వేస్తాము. కాబట్టి ఏంటంటే మన దగ్గర మనం ఇతరుల దగ్గర నుంచి పొందిన డబ్బులు ఏ రూపంలో ఉన్నాయనేది ఈ ఆస్తుల రూపంలో కనిపిస్తుంది. ఏ రూపంలో ఉన్నాయి? ఫర్నిచర్ రూపంలో ఉందా, డిపాజిట్ రూపంలో ఉందా, అడ్వాన్సెస్ రూపంలో ఉందా? ఇవన్నీ అంటే రియల్ అకౌంట్స్, పర్సనల్ అకౌంట్స్. అంటే ఇక్కడ చూడండి, మీకు ఫస్ట్ ఏమనుకున్నాము? బ్యాలెన్స్ షీట్ గురించి మాట్లాడుకున్నాం. ఏ స్టేట్మెంట్ షోస్ ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అట్ ఏ గివెన్ టైం అని అనుకున్నాం కదా. సో దానికి మీకు అంటే పర్సనల్ అకౌంట్స్ అంటే ఎవరెవరి దగ్గర నుంచి మనకి ఆర్థిక సహకారం లభించిందో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన డబ్బుల యొక్క మరో రూపం ఏంటి? డబ్బు రూపంలో ఉందా, బ్యాంక్ డిపాజిట్ రూపంలో ఉందా, వస్తు రూపంలో ఉందా, నిల్వల రూపంలో సరుకులు నిల్వ రూపంలో ఉందా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఏంటంటే రియల్ అకౌంట్స్ అండ్ పర్సనల్ అకౌంట్స్ అండ్ రియల్ అకౌంట్స్ విల్ హెల్ప్ అస్ టు ప్రిపేర్ ఏ బ్యాలెన్స్ షీట్. చూసారా వచ్చేసింది. పర్పస్ అనుకున్నాం కదా, 3 ఎందుకు చేశారు, 36 ఎందుకు చేయలేదని. అంటే ఈ 2 వల్ల మీకు ఒక బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ అయింది. అంటే ఫస్ట్ ఆయన రిక్వైర్మెంట్కి టిక్ పడిపోయింది అంతే. ఈ రెండోది ఏంటంటే ద రిజల్ట్ ఆఫ్ ది బిజినెస్. రిజల్ట్ తెలుసుకోవాలంటే దీంట్లోనే నామినల్ అకౌంట్స్ అని పెట్టాడు. థర్డ్ వన్ ఈజ్ నామినల్ అకౌంట్. నామినల్ అనే పదానికి అర్థం తెలుసుకుంటే టెంపరీ అని అర్థం. అంటే తాత్కాలికమైన అకౌంట్ ఇది. తాత్కాలికం ఏంటి? తాత్కాలికం అనేది ఎప్పుడైతే ఉందో దానికి అంటే అమావాస్య అంటూ ఉంటే పౌర్ణం గురించి ఆలోచిస్తాం మనం, చీకటి వెలుగులు. అట్లనే తాత్కాలికం అంటే టెంపరీ, అంటే పర్మనెంట్ ఒకటి ఉంటుంది. పర్మనెంట్ ఏంటంటే మన దగ్గరికి సహకరించిన వాళ్ళ వ్యక్తులు పర్మనెంటు, ఆ వ్యక్తులకు ఇచ్చిన ఆస్తులు పర్మనెంట్. ఎప్పుడు ఉంటాయి అంటే నెక్స్ట్ ఇయర్ కూడా దీని బ్యాలెన్సెస్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాం. బ్యాలెన్స్ షీట్లో ఉన్నాయన్నీ కూడా గత నిల్వల్లోంచి ఇక్కడ మనం ఓపెనింగ్గా వేసుకుంటాం, దాన్ని బ్యాలెన్స్ షీట్లో ఉంటాం. సరే, దీంట్లో మనకి నికర ఫలితం, తర్వాత గరిష్ట లాభం, నికర లాభం గురించి మనం తెలుసుకోవడానికి దీంట్లో ఏంటంటే ఇప్పుడు వ్యాపారం అన్న తర్వాత మీరు ఎంతో మెయింటెనెన్స్ చేయాలి, రెంట్ ఇవ్వాలి, మధ్యలో వడ్డీకి తీస్తే వడ్డీలు కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి, సెల్ ఫోన్ బిల్లు కట్టాలి, తర్వాత ఈ తిరుగుడికి ట్రావెలింగ్ రకరకాల ఖర్చులు పెట్టాలి. ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ పెట్టిన తర్వాత నికరంగా మీకు ఏమొచ్చింది అంటే మీకు వచ్చిన గరిష్ట 40 రూపాయల లాభంలోంచి ఈ ఖర్చులు తీసేస్తే నికరంగా మీకు లాభమో నష్టమో తెలుస్తుంది. ఒకవేళ కనుక మీకు వచ్చిన గరిష్ట లాభాన్ని మించి కనుక
మీకు ఎక్స్పెండిచర్ ఉన్నట్టయితే మీకు లాస్ వస్తుంది. తర్వాత గరిష్ట లాభానికంటే తక్కువగా ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు మీకు లాభం వస్తుంది. ఆ విధంగా మీకు నికర ఫలితాన్ని తెలుసుకోవచ్చు. విన్నారా? సరే, సో దీనికి టెంపరీ అని ఎందుకు అన్నారు? నామినల్ అంటే ఇది కూడా అకౌంటే కదా మాస్టారు. టెంపరీ అనే పదాన్ని మనం ఎందుకు వాడాము దీంట్లో అంటే, దీనికి టెంపరీ అని అర్థం ఎందుకంటే దీని పర్పస్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్, పర్పస్ ఆఫ్ క్లాసిఫికేషన్ దట్ ఈస్ నామినల్ అకౌంట్ ఈస్ టు షో ది రిజల్ట్ ఆఫ్ ది యాక్టివిటీ ఫర్ ఎ గివెన్ పీరియడ్. అంటే ఒక సంవత్సర కాలంలో మన యొక్క వ్యాపార వ్యవహారాల ద్వారా మనకు పొందిన నికర లాభం ఏంటని చెప్పడానికి మాత్రమే ఉపయోగపడి అకౌంట్ తప్ప ఇది వేరే కాదు. అందుకని ఏంటంటే ఈ నికర లాభం కానీ నికర నష్టం కానీ ఎవరికి చెందుతుందండి? ఎవరైతే ఉద్దేశపూర్వకంగా నేను లాభార్జన కోసం వ్యాపారం మొదలుపెట్టాను అనుకున్నాడో, అదే ఓనర్ ఆఫ్ ది బిజినెస్, ఆయనకి చెందుతుంది. కాబట్టి ఈ రన్నింగ్ నాడు ఏం చేస్తామంటే ఈ లాభం కానీ నష్టం కానీ తీసుకుని వెళ్ళి ఆయనకి జత చేసేస్తాం. ఆయన క్యాపిటల్ అకౌంట్కి, ఆయన పెట్టుబడికి లాభం వస్తేనేమో పెట్టుబడిని కలిపి నెక్స్ట్ ఇయర్కి ఆయన పెట్టుబడిని చూపిస్తాం. అట్లా నష్టం వస్తే ఆయన పెట్టుబడిలోంచి తగ్గించి చేస్తాం. సో దీన్ని మనం అందుకనే ఈ టెంపరీ ఈ యొక్క ఫలితం ఎప్పుడు కూడా మనకి క్యారీ ఫార్వర్డ్ కాదు. నెక్స్ట్ ఇయర్కి ఫలితం ఉండదు. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మామూలే. ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చ్ 31 వరకు ఇవన్నీ మామూలుగానే ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇట్ ఈస్ ఎ టెంపరీ అకౌంట్ విచ్ హెల్ప్స్ ఎ బిజినెస్ మ్యాన్ టు నో ద రిజల్ట్ ఆఫ్ ది యాక్టివిటీ అంటే బిజినెస్ ఏదైనా కారణం. సో అందుకని క్లాసిఫికేషన్స్ అనేది ఇందుకోసమే చేశారు, కానీ ఇది ఎక్కడా ప్రస్తావించలేదండి. ఈ విధమైన డీటెయిల్డ్గా కనుక లెక్చరర్ గారు స్టూడెంట్కి చెప్తే పూర్తిగా అర్థమైపోద్ది. ఏనాడు కూడా ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు వై క్లాసిఫికేషన్ వాజ్ మేడ్ అని కానీ, లేదా వాట్ ఆర్ ది క్లాసిఫికేషన్స్ అనేది చదవాల్సిన అవసరం లేకుండా పోయేది. కానీ ఆయన చెప్పలేదు, మీరు వినలేదు, దాటుకుంటూ పోతున్నారు. కాబట్టి ఏంటంటే ఇంకా అద్భుతాలు ఎక్కడెక్కడ ల్యాప్సెస్ ఉన్నాయో అవన్నీ కంటిన్యూ చేద్దాం. కాబట్టి ఏంటంటే ప్రతిరోజు మీరు దాన్ని ఫాలో కండి. ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నేను చేస్తున్నది తప్పులు ఉంటే కామెంట్ చేయండి. లెక్చరర్స్ మీరు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు వదిలేసిన అంశాలు చాలా ఉన్నాయి. మీ వల్ల స్టూడెంట్కి ఒక మార్పు రావాలి. అది మీ చేతుల్లో ఉందని నేను చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.